ఈ యూట్యూబ్‌లో లైవ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న క్రియేటర్స్ అందరూ కూడా లైవ్‌లో ఆన్ చేసేసి జాతకాలు చెప్పేస్తున్నారు. అమ్మవారి జాతకాలు చెప్తామని అంటూ మీరు ఇంత డబ్బులేయండి, అంత డబ్బులేయండి. మీరు నాకు డబ్బులు వేసిన తర్వాతే మీ ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్తానని చెప్పేసి ఈ రకంగా డబ్బులు దండుకుంటున్నారు. వాళ్ళనే చూసి ఈ జనాలు వాళ్ళు అడిగినంత డబ్బులు వేసేస్తున్నారు. ఇంత అమాయకంగా ఎలా ఉంటారండి? వాళ్ళ జాతకాలే వాళ్ళకి తెలిస్తే మన దగ్గర డబ్బులు ఎందుకు అడుక్కుంటారు చెప్పండి? మీ జాతకం వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఏమన్నా దేవతలా లేకపోతే దేవుళ్ళా? కొంచెమైనా ఆలోచించాలి. మీ కష్టాలన్నిటిని అలాంటి వాళ్ళకి చెప్పుకుని పైగా మీరు డబ్బులిచ్చి మీ పని అప్పుడవుతుంది, మీ పని ఇప్పుడవుతుందనని అమ్మవారి పేరు చెప్పుకుని మోసాలు చేసేవాళ్ళని ఏ రకంగా నమ్ముతారు? మనకి కష్టాలనేవి సహజంగా అందరికీ వస్తాయి. ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలని మన ప్రయత్నం మనం చేసుకోవాలి గానీ ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీ డబ్బుని ఎందుకు పోగొట్టుకుంటారు చెప్పండి? కష్టాల్లో ఉన్నారు కరెక్టే. వాళ్ళ మాటలు మీకు ఓదార్పునిస్తాయేమో గానీ మీ సమస్యకి పరిష్కారం మాత్రం కావు. ఇలా లైవుల్లో అమ్మవారి పేరు చెప్పి జాతకాలు చెప్తాం డబ్బులు ఇవ్వండి అని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. మీకున్న కష్టాలని మీకున్న సమస్యల్ని భగవంతుడికి చెప్పుకొని భగవంతుడిని నమ్ముకోండి. కానీ ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మాత్రం మోసపోకండి.